గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి ఇండియన్ ఎకానమీలో భాగంగా బదిలీ చెల్లింపు అనే కాన్సెప్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, దానిపై క్లాస్ చేస్తున్నాను. అదేవిధంగా మన విద్యార్థులందరి కోరిక మేరకు ఎకానమీ స్పెషల్ బ్యాచ్ కూడా ప్రారంభించాం. డైలీ మార్నింగ్ 6 to 8:30 2.5 గంటల క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది. మెయిన్ 6 to 8:30 ఈ టైంలో చూడండి, 1 గంట ఆన్లైన్ క్లాస్ అనేది నోట్స్ గట్ట ఏమో కనుక పీడిఎఫ్ డౌన్లోడ్ పెడతాం కనుక 1 గంట ఆన్ క్లాస్, 3 గంటల ఆఫ్లైన్ క్లాస్. అలాంటిదే 2.5 గంటల ఉదయం మీరు హాజరైతే మీకు సిలబస్ 45 డేస్లో అయిపించే బాధ్యత నాది. 45 days to 60 days మధ్యలో మీకు సిలబస్ని క్లియర్ చేసే బాధ్యత నాది. ఓకేనండి, అర్థమైందండి. అయితే దీనికి కూడా ఒక మంచి ఆఫర్నే ఇస్తున్నాను. 4,000 రూపాయల కోర్సుని ఈరోజు 1,500 రూపీస్కి మనకి యాప్లో ఉంచాను, ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది విద్యార్థుల కోరిక మేరకు 3,500 ఆఫర్ కూడా ఈరోజు సాయంత్రం 5 వరకు ఉంటుంది. సో నా బెస్ట్ సజెషన్ 3,500, అది కొనుక్కుంటే మీకు చాలా ఉపయోగం, ఇంటిగ్రేటెడ్గా ఫాలో అవ్వచ్చు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కోర్సు లాంచ్ చేశాం. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ స్టేట్లో రమేష్ నాయుడు సార్, గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ సార్, సతీష్ సార్ నీట్ ఫ్యాకల్టీ, అలాగే నేను కూడా ఈ గ్రూప్ 1 స్టాండర్డ్స్లో ఉండే ఈ కరెంటు ఏదైతే ఉందో కరెంట్ స్ట్రాటజీతో కూడిన గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, సమ్మిట్స్ కానివ్వండి, ఇవి కూడా నేను డీల్ చేస్తాను. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ 5 యూనిట్లు కూడా మొత్తం మరలా వాళ్ళతో పాటు వాళ్ళు చెప్తున్నప్పటికీ నా వీడియోస్ కూడా నేను కూడా లైవ్ మళ్ళీ మీకు అందిస్తాను. అది కూడా కేవలం 1,500 రూపాయలకి. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 3 times రివిజన్ ఒక ఫ్యాకల్టీస్ అందరూ చెప్తుంటారు, నేను కూడా మొత్తం క్లాసులన్నీ లైవ్ చెప్తుంటాను. మరలా ఫైనల్గా హార్డ్ అండ్ స్మార్ట్ అని చెప్పి విభజించి, హార్డ్ అంటే కష్టమైనవన్నీ కూడా వాళ్ళు అనాలిసిస్ చేస్తాను. క్లాసే లైవ్ క్లాసే, నాట్ రికార్డెడ్ క్లాస్. మరి అదేవిధంగా స్మార్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్లే వచ్చినవి, అవి కూడా పెడతాం. 3 times రివిజన్ ఉంటుంది ఎస్ఎన్టీ. ఓకే సార్, సరే. మరి బదిలీ చెల్లింపు అంటే ఏంటి? ఏం లేదు సార్, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కిస్తున్నారు. ఓకే, లెక్కించారు. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు 1 సంవత్సరంలో మన దేశంలో ఏదైతే ఉత్పత్తి కార్యకలాపాల్లో ప్రజలు పాల్గొంటారో వారు, ఈ ఉత్పాదక సామర్థ్యం గల వారు 1 సంవత్సరంలో సంపాదించిందే కదా జాతీయ ఆదాయం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక, సేవా రంగాల్లో పాల్గొని 1 సంవత్సరంలో సంపాదించేదే జాతీయ ఆదాయం. అయితే ఈ జాతీయ ఆదాయంలో లేకుండా ప్రైవేటు ఆదాయం అనే దానిలో ఉంటూ ఓకే, ఏంటి ఇంతకీ బదిలీ చెల్లింపు? ఎలాంటి ఉత్పత్తి కూడా చేయకుండా, ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొండా, ఉత్పత్తి చేయకుండా, ఏ విధంగా కాకుండా ఏదైతే ద్రవ్యం సప్లై జరిగిందో దాన్నే బదిలీ చెల్లింపు అంటాము. ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొకుండా, నిజమైన ఉత్పత్తి ఇవ్వకుండా ఒక కార్యకలాపానికి ఏదైతే ద్రవ్యం సప్లై అయిందో అదే బదిలీ చెల్లింపు. అంటే జాతీయ ఆదాయం అంటే నిజమైన ఉత్పత్తి అండి. ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తి, అది నిజమైన ఉత్పత్తి. ఆహార ధాన్యాలు, ఆహారేతర ధాన్యాలు ఇవన్నీ కూడా. మరి పారిశ్రామిక రంగంలో వస్తువులు ఉన్నాయి, అనేక రకాల వస్తువులు 1 సంవత్సరంలో తయారవుతాయి, అది నిజమైన ఉత్పత్తి. సేవా రంగంలో సేవలు నిజమైన ఉత్పత్తి. ఏ ఉత్పత్తి లేకుండా ఉండేదే బదిలీ చెల్లింపు. అంటే జాతీయ ఆదాయం అంటే నిజమైన ఉత్పత్తులు, ఆ యొక్క నిజమైన ఉత్పత్తులకి మార్కెట్ ధరల్ని హెచ్చించి జాతీయ ఆదాయం లెక్కిస్తాము. మరి బదిలీ చెల్లింపు అంటే ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొకుండా, ఎటువంటి పని చేయకుండా మరి సులభంగా ద్రవ్యాన్ని చేకూర్చుకునేదే బదిలీ చెల్లింపు. సింపుల్గా చెప్పాలంటే వృద్ధాప్య పెన్షన్. మరి వృద్ధులకి మన దేశము మరి ఆంధ్రప్రదేశ్లో 3,000 రూపాయలు ఇస్తుంది, తర్వాత 4,000 రూపాయలు అంట. చూడండి, వృద్ధాప్య పెన్షన్. వీరు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గోరు, కానీ వీరికి ద్రవ్య సప్లై జరుగుతుంది. ఇది ఒక బదిలీ చెల్లింపు. అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్స్ ఒక బదిలీ చెల్లింపు. మరి అదే విధంగా చూస్తే మీ అందరికీ తెలిసిందే, చూడండి, మరి విద్యార్థులకి తండ్రి తన కుమారుడికి పాకెట్ మనీ ఇస్తాడు, అది కూడా ఒక బదిలీ చెల్లింపే. అయితే ఇంకో విషయం చూడండి, మనము ఈ యొక్క వివాహ కార్యక్రమాల్లో మనం ఈడులు అంటారు, చెల్లింపులు అంటారు, ఆ చెల్లింపులు కూడా ఒక బదిలీ చెల్లింపులే. ఏవైతే చేస్తామో ఈ చెల్లింపులు కూడా ఒక బదిలీ చెల్లింపులే. సో ఈ విధంగా బదిలీ చెల్లింపులు అనేక రకాలుగా ఉంటాయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ బదిలీ చెల్లింపు అంటే ఏంటంటే ఉత్పత్తిలో పాల్గొకుండా, ఉత్పత్తి కార్యకలాపాల్లో లేకుండా ఏదైతే ద్రవ్యం సప్లై జరుగుతుందో ఇదంతా కూడా. మరి బహుమతులు, సపోజ్కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎంపికైన తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గిఫ్ట్లు
ఇచ్చారు, అది బదిలీ చెల్లింపు. అక్కడ ఇటువంటి ఉత్పత్తి జరగలేదు, ఇది బదిలీ చెల్లింపు. అదేవిధంగా గత సంవత్సరం బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పూరించడానికి మనము ప్రజల దగ్గర రుణం చేస్తాము, ఆ రుణానికి ఈ సంవత్సరం బడ్జెట్లో ఆ యొక్క రుణాన్ని చూపిస్తాం. ప్రజా రుణంపై చెల్లించే వడ్డీ ఇది కూడా ఒక బదిలీ చెల్లింపు. ఓకే సార్, ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులు అంటాం. అంటే ఇది జరిగేటప్పుడు ఎటువంటి ఉత్పత్తి జరగదు. నిజమైన ఉత్పత్తి జాతీయ ఆదాయము. సో ఉత్పత్తిలో లేకుండా, ఉత్పత్తి జరగకుండా ఏదైతే జరిగిందో దీన్నే మనం బదిలీ చెల్లింపు అంటాం. మరి అదేవిధంగా పరిశీలించేటప్పుడు ఈ బదిలీ చెల్లింపుల్లో 2 రకాలు ఉన్నాయి సార్. బదిలీ చెల్లింపులు ఏంటి సార్ అవంటే, ఒకటి విదేశీ నికర బదిలీ చెల్లింపులు. విదేశీ నికర బదిలీ చెల్లింపులు, విదేశీ నికర బదిలీ చెల్లింపులు. దేశీయ బదిలీ చెల్లింపులు, దేశీయ బదిలీ చెల్లింపులు. ఏంటి సార్ విదేశీ నికర బదిలీ చెల్లింపులు అంటే? ఏమీ లేదు సార్. ప్రపంచంలో పెద్ద దేశాలు పేద దేశాలకి చేసే సహాయాలు ఉంటాయి. మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. నేపాల్లో ఒక భూకంపం సంభవించింది. అమెరికా, భారత్ అన్ని దేశాలు సహాయం చేశాయి. మరి అది ఒక బదిలీ చెల్లింపు. మరి అదేవిధంగా పెద్ద దేశమైన అమెరికాలో ఏదో చిన్న సమస్య వస్తే మిగతా దేశాలు కూడా కొంత సహాయం చేస్తాయి. ఇలా ఒక సంవత్సరంలో ఒక దేశానికి, మన దేశమే తీసుకుందాం, మన దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చిన బదిలీ చెల్లింపుల నుంచి మనము ఇతర దేశాలకి చెల్లించే బదిలీ చెల్లింపులు తీసివేస్తే వచ్చే వాటినే మనం విదేశీ నికర బదిలీ చెల్లింపులు అంటాం. ఇవి కూడా ఏ ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొకుండా జరిగే చెల్లింపులు కనుక వీటిని బదిలీ చెల్లింపులు అంటాము. ఒకేసారి అర్థమైందా? అదేవిధంగా మన దేశానికి ఆగస్టు 15 జనవరి 6న మనము గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవాలు చేసుకుంటాం. అప్పుడు మన దేశానికి మిగతా దేశాలు బహుమతులు పంపిస్తారు. అలా వచ్చిన బహుమతులు ఏవైతే ఉన్నాయో ఈ బహుమతులు బదిలీ చెల్లింపులు. అదేవిధంగా మనము ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కార్యకలాపాల్లో ఆ దేశ పండగలకి, ఆ దేశ స్వతంత్ర దినోత్సవ కానుక వేడుకలకి మనం కూడా గిఫ్ట్స్ పంపిస్తాం, బహుమతులు. ఈ బహుమతుల నుంచి ఇవి తీసివేస్తే మన దేశానికి వచ్చిన బహుమతుల నుంచి మనం ఇతర దేశానికి చెందిన బహుమతులను తీసివేస్తే వచ్చేదాన్నే విదేశీ నికర బదిలీ చెల్లింపులు అని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా దేశీయ బదిలీ చెల్లింపులు అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. చూడండి, మన దేశంలో కేరళలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అప్పుడు ఆ కేరళ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాలు చేసేదే సహాయమే బదిలీ చెల్లింపు. ఓకే, అలాగే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలకు కానివ్వండి, ఇచ్చే బహుమతులు, సహాయాలని దేశీయ బదిలీ చెల్లింపులు అని చెప్పడం జరుగుతుంది. అర్థమైందండి? సింపుల్గా చెప్పాలంటే, ఎలాంటి ఉత్పత్తిలో పాల్గొకుండా ద్రవ్య సప్లై జరిగితే దాన్నే బదిలీ చెల్లింపు అంటాం. ఈ బదిలీ చెల్లింపు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అది ప్రైవేట్ ఇన్కంలో ఉంటుంది, జాతీయ ఆదాయంలో ఉండదు. ప్రైవేట్ ఇన్కంలో ఉంటుంది, జాతీయ ఆదాయంలో ఉండదు. ఇది క్లాసులో చెప్పేటప్పుడు 2 గంటల టాపిక్ అండి. అంతసేపు మీరు చూడరు కనుక స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది, అంతే, ఒక 5 నిమిషాలు. ఓకేనండి? క్లాస్లో చెప్పేటప్పుడు 2 అవర్స్ టాపిక్ ఇది. ఓకే సార్? మరి యూట్యూబ్లో ఎప్పుడు కూడా డ్యూరేషన్ చూస్తున్న 3 నిమిషాలే ఉంటున్నాయి కనుక ఏది చెప్పినా కొంచెం స్పీడ్గా చెప్పాలనే నిర్ణయానికి వచ్చాము. థ్యాంక్ యూ, 1 and all.